Hi, welcome to Subhan GK Award. Today topic. So, జీవశాస్త్రం పరిచయం దీంట్లో ప్రీవియస్ క్వశ్చన్ చూసుకోండి ఒకసారి. కేంద్ర మామిడి పరిశోధన సంస్థ ఉన్న చోటు లక్నో యూపీ లక్నో యూపీ. సెంట్రల్ మ్యాంగో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో యూపీ. లక్నో ఎక్కడ ఉందంటే గోమతి నది పక్కన ఉంది మా. లక్నో హ్యావ్ ది ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద గోమతి రివర్. గోమతి నది పక్కన ఉంది. ఓకే, నెక్స్ట్ కేంద్ర బంగాళదుంప పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్న చోటు. సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్న చోటు ఎక్కడ అంటే సిమ్లా హిమాచల్ ప్రదేశ్ మా. హిమాచల్ ప్రదేశ్. సో ఇది సిమ్లా చూసుకోండి, 1865 నుండి 1939 వరకు ఇండియన్ సమ్మర్ క్యాపిటల్ సిమ్లా ఒకనొకప్పుడు. ఓకే, సో రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్స్. నెక్స్ట్ ఆయుర్వేద అన్న పదానికి సరైన అర్థం జీవన విజ్ఞాన శాస్త్రం ఆయుర్వేద అన్న పదానికి. సో ఫాదర్ ఆఫ్ ఆయుర్వేద ధన్వంతరి. సో ధన్వంతరి డే ఆయుర్వేద డే ఏ రోజు జరుపుకుంటారు? October 23rd. ఓకే, నెక్స్ట్ పక్షి శాస్త్రంను ఇట్లా పిలుస్తారు. స్టడీ ఆఫ్ ది బర్డ్స్ ఈజ్ నౌన్ యాజ్ ఆర్నిథాలజీ. ఓకే, నెక్స్ట్ సూక్ష్మదర్శినిని ఎవరు కనుగొన్నారు? మైక్రోస్కోప్ ను కనుగొన్నది యాంటోనీ వాన్ లీవెన్హాక్. వాట్ దట్ పర్సన్? యాంటోనీ వాన్ లీవెన్హాక్. ఓకే, నెక్స్ట్ కిణ్వన ప్రక్రియ. సో ఫెర్మెంటేషన్ డిస్కవర్డ్ బై ఎవరు? లూయిస్ ప్యాచర్ ఫ్రాన్స్ శాస్త్రవేత్త అమ్మ. సో he was the father of microbiology and father of biotechnology. Louis Pasteur death anniversary September 28 celebrated anti-rabies day. Okay, so చూసుకోండి, రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.